శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం పార్థాయ ప్రతిపోదితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధతామి భగవద్గీతే భవద్వేషిణీం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గీతాశాస్త్రమిదం పుణ్యం హ్య పఠేత్ ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జిత. ప్రియ భగవద్బంధువులారా, 15వ అధ్యాయం, పంచదశో అధ్యాయము, పురుషోత్తమ యోగం. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవానుడు పలికెను, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, కాండముగా, వేదములే వర్ణములు ఆకులుగా గల ఈ సంసార రూప అస్వస్థ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూల సహితముగా తెలిసిన వాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. ఈ సంసార వృక్షమును త్రిగుణముల ననెడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యజ్ఞులలో జన్మించు ప్రాణులు, చిగుళ్ళే విషయ భోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించియున్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనల నెడి వేర్లు ఓడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యముగాదు. ఏమనగా ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియు లేనిది. కనుక అహంకార మమకార వాసనా రూపములైన దృఢమైన వేర్లు ఓడలు గల ఈ సంసార రూప అస్వస్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శాస్త్రముతో ఖండించి అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమ పదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించియున్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. దురాభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియు దోషమును జయించిన వారును ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యసితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు అజ్ఞానులు శాశ్వతమైన ఆ పరమ పదమును పొందుదురు. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మన అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. వాయువు వాసనలను ఒక చోట నుండి మరొక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సు ఇంద్రియములను
గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. ఈ జీవాత్మ త్వచ్చక్షు స్తోత్ర జింహగ్రణములు అనేడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి సప్తాది విషయములను అనుభవించును. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడు, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడు, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములలో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వ రూపములను తెలుసుకొనగలుగుదురు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు 15 అధ్యాయంలో 10 వరకు తెలియజేశాము. ఓం శాంతి శాంతి శాంతి.